హాయ్ అండి. ఈరోజైతే నేను థ్రెడ్ వర్క్ చూపిస్తున్నాను. ఇది బార్డర్ డిజైన్ కింద వేసుకోవచ్చండి. అలాగే బ్లౌజులకు కూడా వేసుకోవచ్చు. నేను థ్రెడ్ అయితే యాంకర్ థ్రెడ్ వాడానండి. మీరు ఏం లేదు అలాగా తీసుకుని ఒక్కొక్క ముడి కింద వేసుకున్నట్టుగా అక్కడ లాక్ చేసినట్టు చేసేయాలండి. అదే చిన్న నాటు పడుతుందన్నమాట. ఏం పర్వాలేదండి, అలాగా మీరు కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుని నాట్ వేసేసుకోండి. అయిపోయిందండి అది. అప్పుడు ఏం చేశానంటే గొలుసు కుట్టానండి. ఇది మామూలు లేజీ డేజీ అంటారు కదా, అలాగా ఒక్కొక్క అటు ఇటు వేసేసానమాట. ఈ పక్క సైడు ఆ పక్క సైడు మొత్తం అలాగే చివరి వరకు కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మీరు వేసేసుకోండి. అదే చూసారు కదా, అలాగా వేసేసుకోండి. మొత్తం చివరి వరకు వేసుకుంటే అంటే మనం ఇది బోర్డర్ కింద చెప్పాను కదా వేసుకోవచ్చండి. అది శారీస్కి కూడా మనం కావాలంటే బోర్డర్ లాగా వేసుకోవచ్చు. సింపుల్ వర్క్ అండి ఇది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. మొత్తం చివరి వరకు వేసేయండి. అలాగే ఇది డ్రెస్సులకి నెక్ కూడా వేసుకోవచ్చు. తర్వాత అయితే నేను మధ్యలోనే వేసానండి, ముడికుట్టు కూడా వేసాను నేను.
మొత్తం అదంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్క లైన్ వేసానండి. వేసి దానిపైన ఏం చేశానంటే ఒక్కొక్క ముడి వేసాను అనమాట. అంటే ఏదో చిన్న డిజైన్ లాగా వచ్చి మనకి లైన్ అంతా మొత్తం ఫిల్ అయిపోద్ది అనమాట అండి. అంటే మధ్యలో నేను కాడకుట్టు ఎందుకు వేయలేదంటే మనం ఎప్పుడు వేసుకుంటున్నాం కదా, అలా కాకుండా ఇది ఇంకా సులువుగా ఉంటుంది, మీరు ట్రై చేస్తారని వేసానండి. అదే మధ్యలో లైన్ అదే ముడి కింద వేస్తే అది లాక్ అయినట్టు ఉంటుంది, మీకు ఏమి ఊడదండి అది. మొత్తం ఇలాగే మీరు మొత్తం చివరి వరకు వేసేయండి. దానిపైన ఏం చేశానంటే పింక్ కలర్ దారం తీసుకుని అదే ఒక్కొక్క ముడి కింద అలాగే వేసుకొచ్చాను అనమాట అండి. ఇది కూడా సేమ్ అలాగే చివరి వరకు వేసేస్తే మీకు ఆ డిజైన్ లుక్ కనిపిస్తుంది అన్నమాట. మొత్తం హ్యాండ్స్కి వేసుకోవచ్చండి, బ్లౌజ్ నెక్కకి వేసుకోవచ్చు, అలాగే కుర్తీస్ అవి ఉంటాయి కదా వాటికి కూడా నెక్కకి వేసుకోవచ్చు. అలాగే మనకి శారీస్ కావాలంటే అంటే అంత ఎక్కువ టైం ఏం పట్టదు, పళ్ళు వాటికే ఉంటాయి కదా వాటికి వేసుకోవచ్చండి. మొత్తం ఇలాగే చివరి వరకు వేసేసుకోండి.
మొత్తం ఇది కూడా అయిపోయిందండి. చూడండి, మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వస్తుందండి. థ్యాంక్ యూ.